నేను మా బాబాయిని ఫాలో అయిపోతానని చెప్పగానే అందరూ కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే అందరూ అలా ఎందుకుంటారు, ఎవరో ఒక్కళ్ళున్నారని ప్రతి ఒక్కళ్ళని అలాగే అనేస్తావా అని. నేను కూడా అలాగే అనుకున్నాను. నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదులే అని. నాకు చాలా క్లోజ్ ఫ్రెండు, అది ఏది చెప్తే నేను అది చేస్తానన్నమాట. హానెస్ట్గా ఉంటుంది అన్ని విషయాల్లో. తను మనీ అడిగింది. ఆ టైంలో నేను మా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం మెటీరియల్ తెచ్చిపెట్టుకున్నాను. కానీ కూలీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. సో ఉన్నాయి కదా, అడ్జస్ట్ చేద్దాము, 1 వీక్లో ఇచ్చేస్తుంది కదా అని నా దగ్గరున్న మనీని తనకిచ్చాను. 1 వీక్ అయిపోయింది, ఇవ్వలేదు. 10 డేస్ అయిపోయింది, ఇవ్వలేదు. ఈ మధ్యలో పని వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఉన్నారు. మేడం పని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది, వర్షాలు పడితే ఇసుక పోతుంది అని. నేను ఆమెకు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తుంది. అరే నేనేం చేయాలో నాకు తెలియలేదు. 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్. మెసేజ్ చేస్తే ఐ కాంట్ గివ్ నౌ, ఐ విల్ గివ్ లేటర్. నేను ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత ఇస్తాను అంది. అలా నువ్వు ఇవ్వలేవు అని తెలిసినప్పుడు తీసుకోకూడదు కదా. నీకు మనీ ఇచ్చిన వాళ్ళకి దాంతో పని ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఒక పర్పస్లో దాన్ని పెడతారు కదా. 3 మంత్స్ దాటినా కూడా మనీ ఇవ్వలేదు. 4th మంత్ ఎండింగ్లో మనీ ట్రాన్స్ఫర్ చేసింది. థ్యాంక్ యూ, నీ థ్యాంక్ యూ మడిచి నువ్వే పెట్టుకో, నాకెందుకు. ఈ 4 మంత్స్లో నా సిమెంట్ గడ్డగట్టిపోయింది, ఇసుక వర్షానికి కొట్టుకుపోయింది. నాకు జరిగిన నష్టం నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. సో నాకు గట్టిగా క్లారిటీ వచ్చింది. అరే బాబు, మా బాబాయే కరెక్ట్. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు చాలా రెస్పెక్ట్గా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు బాధపడతారు. ఆ పరిస్థితి మనకెందుకు? ఒకవేళ మనకు నిజంగా